కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చే ఫీచర్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి నచ్చే అపార్ట్మెంట్ ఇవ్వాలంటే ల్యాండ్ కాస్ట్ తగ్గాలి. సో ల్యాండ్ కాస్ట్ చాలా ప్రాక్టికల్గా ఉండేటట్టు మేము అక్వైర్ చేసాం ఈ ల్యాండ్ని. 3 years బ్యాకే మా కంపెనీ దీన్ని అక్వైర్ చేసింది. సో అది మీకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది, ప్రైసెస్ తక్కువగా ఉన్నప్పుడు అక్వైర్ చేసింది. అలాగే ఆ ఏరియాలో వస్తున్న మలేషియా టౌన్షిప్ కావచ్చు, ఫార్చ్యూన్ ఫీల్డ్స్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి వలన నేరో రోడ్ ఇంకా ఇరుకైపోయి రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మా ప్రాజెక్ట్ వెళ్ళే దారి కూకట్పల్లి నుంచి, కూకట్పల్లి మాదాపూర్ వచ్చే రోడ్, మెయిన్ రోడ్ మీద ఇప్పుడు ఫ్లైఓవర్ చేస్తున్నారండి. దట్ ఫ్లైఓవర్ విల్ బి కంప్లీటెడ్ వెరీ సూన్. ఆ ఫ్లైఓవర్ అయిపోతే ఇట్స్ జస్ట్ 3 minute డ్రైవ్ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్ టు సైబర్ టవర్స్. ఓకే. సో ఇప్పటికే హైదరాబాద్ లో 30,000కు పైగా అపార్ట్మెంట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, కొనుగోలుదారులు కరువయ్యారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏ ధైర్యంతో మీరు ఇంత ప్రెస్టీజియస్ పెద్ద ప్రాజెక్ట్ను టేకప్ చేశారు? మా సంస్థ రియల్ ఎస్టేట్లో గత 20 ఏళ్ళుగా ఉందండి. మా సంస్థ పుట్టుక, పెరుగుదల అన్నీ ఈ ఇండస్ట్రీలో జరిగాయి. సో దీన్ని తప్పించుకొని మేము పోవడం అంటే ఇంకా వేరే బిజినెస్ లైన్ మాకు ఏది లేదు. సో మోర్ దెన్ ద మనీ ఆర్ ఎనీథింగ్ దట్ కస్టమర్స్కి మా మీద ఉన్న నమ్మకం, కస్టమర్స్కి మా మీద ఉన్నది విశ్వాసం ఐ థింక్ విల్ డ్రైవ్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ వన్. అండ్ మోర్ ఓవర్ వ్యాపారంలో కొన్నిసార్లు డబ్బు కోసం చేయాల్సి వస్తుంది, కొన్ని కోసం మన కంపెనీ సంస్థ పేరు కోసం చేయాల్సి వస్తుంది, కొన్ని ప్రజల కోసం చేయాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం డిసైడ్ చేశారంటే ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ప్రాఫిటబిలిటీ ఎక్కువ లేకున్నా కొంచెం రిస్క్ తీసుకొని అయినా సరే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని డిసైడ్. సో ఫెయిర్ ప్రైస్, వాల్యూ ఫర్ మనీ. ఎస్ అండి, రియల్ హోమ్స్, డ్రీమ్ హోమ్స్ అట్ రియల్ వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే. సో వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్తో అశోక బ్రాండ్ ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్తో స్టార్ట్ చేసిన ఈ సైబర్ సిటీ ప్రాజెక్ట్ త్వరలోనే జంట నగరాలు మరొక మణిహారంగా రూపొందుతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి జనప్రియ సిండికేట్